భారతదేశంలో సేవా కార్యక్రమాలు లైన్ టు లైన్ చదివేలా అభ్యర్థులను మోటివేట్ చేస్తూ ముందుకు సాగుతున్న నవచైతన్య కాంపిటీషన్స్ లైవ్ వీడియో పరీక్షలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ వీడియోలో మనం 9వ తరగతి సోషల్ స్టడీస్లోని 8వ చాప్టర్ భారతదేశంలో సేవా కార్యక్రమాలు పాఠ్యాంశం నుండి చక్కని ప్రాక్టీస్ బిట్స్కు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేద్దాం. మీ సమాధానాలను మాకు తెలియజేసే ముందు మీ ప్రోత్సాహాన్ని లైక్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా మాకు తెలియపరచండి. మీకు ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాం. ఒకసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి పరీక్షను కొనసాగిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ కింది వాక్యాలు పరిశీలించండి. ఏ, ప్రజలు మెరుగైన ఆదాయాలు ఆకర్షించినప్పుడు వారి వ్యయంలో మార్పులు వస్తాయి. బి, భారత్ వంటి దేశాల్లో అభివృద్ధికి ప్రోత్సాహం అనేది ఎన్నో అవ్యవస్థాపన సౌకర్యాలతో ముడిపడి ఉంది. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైంది. ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరైంది, బి సరికాంది. ఆప్షన్ 4 ఏ సరికాంది, బి సరికాంది. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ సరైంది, బి సరికాంది. సెకండ్ క్వశ్చన్, కింది వాక్యాలను పరిశీలించండి. ఏ, సేవ అనేది చేసిన పని యొక్క స్వభావాన్ని గురించి తెలియజేస్తుంది. బి, సేవ అనేది వస్తువు యొక్క ఉత్పత్తికి భిన్నమైంది. సి, సేవ అనేది ఉచితంగా లభించేది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. థర్డ్ క్వశ్చన్, కింది వాటిని పరిశీలించండి. ఏ, సేవా కార్యకలాపాలు వ్యవసాయ పారిశ్రామిక కార్యకలాపాలకు అవసరమైనటువంటివి. బి, సేవా కార్యకలాపాలు అనేవి వ్యవసాయం లేదా పరిశ్రమల్లో తయారవుతున్నట్లు వస్తువులను ఉత్పత్తి చేయవు. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైంది కాదు. ఆప్షన్ 2 బి సరైంది, ఏ సరైంది కాదు. ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ సరైనవి. ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ సరైనవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ సరైనవి. ఫోర్త్ క్వశ్చన్, మన చుట్టూ మనం గమనించే వివిధ రకాల టోకు చిల్లర వ్యాపారాలు ఈ రకమైన సేవల కిందకి వస్తాయి. ఆప్షన్ 1 విద్యా సంబంధమైన సేవలు. ఆప్షన్ 2 ఆరోగ్య సంబంధమైన సేవలు. ఆప్షన్ 3 వర్తక సంబంధమైన సేవలు. ఆప్షన్ 4 రక్షణ సంబంధమైన సేవలు. సరైన సమాధానం ఆప్షన్ 3 వర్తక సంబంధమైన సేవలు. ఫిఫ్త్ క్వశ్చన్, బీపీఓ అనగా. ఆప్షన్ 1 భారత్ ప్రాసెసింగ్ ఓరియంటేషన్. ఆప్షన్ 2 బ్రిటిష్ ప్రాసెస్ ఓరియంటెడ్. ఆప్షన్ 3 బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. ఆప్షన్ 4 బిజినెస్ ప్రాసెసింగ్ ఓరియేషన్. సరైన సమాధానం ఆప్షన్ 3 బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. సిక్స్త్ క్వశ్చన్, గ్రామీణ నగర పంచాయతీలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా అందించే ప్రజాసేవలని ఏ వర్గానికి చెందుతాయి. ఆప్షన్ 1 వ్యక్తిగత సేవలు. ఆప్షన్ 2 రక్షణ రంగం. ఆప్షన్ 3 విత్త కార్యకలాపాలు. ఆప్షన్ 4 ప్రభుత్వ పరిశీలన. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రభుత్వ పరిశీలన. సెవెంత్ క్వశ్చన్, దంత సంబంధిత సాంకేతిక విజ్ఞానంలో ఎంతమంది నిపుణుల కొరత ఉంది. ఆప్షన్ 1 10 లక్షలు. ఆప్షన్ 2 18 లక్షలు. ఆప్షన్ 3 20 లక్షలు. ఆప్షన్ 4 24 లక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 3 20 లక్షలు. ఎయిత్ క్వశ్చన్, ఈ కింది వారిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబడులకు ప్రత్యక్షంగా మన దేశంలో అవకాశం లేదు. ఆప్షన్ 2 ఆరోగ్య రంగంలో వృత్తి సేవల నైపుణ్యం గల వ్యక్తుల కొరత భారత్లో కలదు. ఆప్షన్ 3 2011లో భారతదేశంలో ప్రతి 10,000 జనాభాకు 50 మంది డాక్టర్లు ఉన్నారు. ఆప్షన్ 4 భారతదేశంలో ప్రజలు వ్యవసాయం నుండి పరిశ్రమలు సేవా కార్యకలాపాల్లోకి మారాల్సిన అవసరం లేదు.
సరైన సమాధానం ఆప్షన్ 2. ఆరోగ్య రంగంలో వృత్తి సేవల నైపుణ్యం గల వ్యక్తుల కొరత భారత్లో కలదు. 9th క్వశ్చన్. ఇళ్లల్లో పనిచేయు పనివారు, బట్టలు ఉతుకువారు, శుభ్రపరిచేవారు ఈ సేవల కిందకి వస్తారు. ఆప్షన్ 1 ప్రభుత్వ పరిపాలన, ఆప్షన్ 2 విద్యా సంబంధ సేవలు, ఆప్షన్ 3 విత్త కార్యకలాపాలు, ఆప్షన్ 4 వ్యక్తిగత సేవలు. సరైన సమాధానం ఆప్షన్ 4 వ్యక్తిగత సేవలు. 10th క్వశ్చన్. 2011లో భారతదేశంలో ప్రతి 10,000 జనాభాకు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 10. సరైన సమాధానం ఆప్షన్ 2 6. 11th క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ ప్రజలు మెరుగైన ఆదాయాలు ఆర్జించినప్పుడు వారి వినియోగ వ్యయంలో కూడా మార్పులు వస్తాయి. బి సేవారంగం ఆవశ్యకతను పెంచడానికి సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు అవసరం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరికాంది, ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికానిది, ఆప్షన్ 4 ఏ సరైంది, బి సరైంది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైంది, బి సరైంది. 12th క్వశ్చన్. భారతదేశ ఉద్యోగాల్లో ఎన్నో వంతు సేవా కార్యకలాపాలు కలిగి ఉన్నాయి? ఆప్షన్ 1 1/2 వంతు, ఆప్షన్ 2 1/4 వంతు, ఆప్షన్ 3 2/3 వంతు, ఆప్షన్ 4 1/3 వంతు. సరైన సమాధానం ఆప్షన్ 2 1/4 వంతు. 13th క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ పట్టణాల్లో కాల్ సెంటర్లు ఉన్నాయి, బి గ్రామీణ ప్రాంతాల్లో కాల్ సెంటర్లు ఉన్నాయి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరికానిది, ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది, ఆప్షన్ 4 ఏ సరైంది, బి సరైంది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరికాంది. 14th క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. సమాచార సాంకేతిక రంగాలకు చెందిన ఉద్యోగాల విషయంలో ఏ ఈ రంగంలో కార్యకలాపాలు కుటుంబానికి తక్కువ ఆదాయాన్ని ఇస్తాయి, బి ఈ రకమైన ఉద్యోగాలు పూర్తిగా ఒత్తిడి లేకుండా గడిపేవి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరికాంది, ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికానిది, ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికానిది. 15th క్వశ్చన్. భారతదేశంలో విదేశీ కంపెనీలు సరుకులు అమ్మడానికి చిల్లర దుకాణాలను ఏ సంవత్సరం నుండి ప్రారంభించాయి? ఆప్షన్ 1 2000, ఆప్షన్ 2 2005, ఆప్షన్ 3 2012, ఆప్షన్ 4 2014. సరైన సమాధానం ఆప్షన్ 3 2012. 16th క్వశ్చన్. భారతదేశంలో ఏ విద్యారంగంలో 34 లక్షల మంది సేవా నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నది? బి బ్యాంకింగ్ రంగంలో 19 లక్షల మంది సేవా నిపుణుల కొరతను ఎదుర్కొంటుంది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరికాంది, ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికానిది, ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికానిది. 17th క్వశ్చన్. పారామెడిక్ సేవలు ఈ రంగంతో సంబంధాన్ని కలిగి ఉన్నవి. ఆప్షన్ 1 విద్యారంగం, ఆప్షన్ 2 విత్తరంగం, ఆప్షన్ 3 వాణిజ్య రంగం, ఆప్షన్ 4 వైద్య రంగం. సరైన సమాధానం ఆప్షన్ 4 వైద్య రంగం. 18th క్వశ్చన్. భారతదేశ నూతన ఆర్థిక విధానాలు ఆప్షన్ 1 సేవా కార్యకలాపాల క్షీణతకు దారితీస్తున్నాయి, ఆప్షన్ 2 సేవా కార్యకలాపాల విస్తరణకు ప్రాముఖ్యత ఇస్తున్నాయి, ఆప్షన్ 3 సేవా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి, ఆప్షన్ 4
సేవా రంగంలో విదేశీ పెట్టుబడులను హీనపరుస్తున్నాయి? సరైన సమాధానం ఆప్షన్ 2, సేవా కార్యకలాపాల విస్తరణకు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. 19th క్వశ్చన్. ఈ కింది వారిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, సేవా రంగంలో ఉత్పత్తిదారులు అధిక మొత్తంలో యంత్రాలను ఉపయోగిస్తారు. ఆప్షన్ 2, దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించడంలో సేవా రంగం సహకరిస్తుంది. ఆప్షన్ 3, సాంకేతిక పరిజ్ఞానం వలన బ్యాంకింగ్, బీమా రంగంలో కొత్త మార్పులు వచ్చాయి. ఆప్షన్ 4, బీపీఓ ఉద్యోగులు టెలికమ్యూనికేషన్ల అనుసంధానాన్ని ఉపయోగిస్తున్నారు. సరైన సమాధానం ఆప్షన్ 2, దేశంలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గించడంలో సేవారంగం సహకరిస్తుంది. సెకండ్ క్వశ్చన్. భారతదేశంలో ప్రతి 1000 మంది ప్రజలకు ఉన్న డాక్టర్ల సంఖ్య. ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 0.5, ఆప్షన్ 3 1.5, ఆప్షన్ 4 2.5. సరైన సమాధానం ఆప్షన్ 2 0.5. 21st క్వశ్చన్. కింది వాటిని పరిశీలించండి. ఏ, సాంకేతిక పరిజ్ఞానంలో నిరంతర మార్పు సేవారంగాన్ని ముందుకు నడిపిస్తుంది. బి, 1990ల ప్రథమార్థంలో సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో బృహత్తరమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైంది కాదు. ఆప్షన్ 2 బి సరైనది, ఏ సరైంది కాదు. ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ సరైనవి. ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ సరైనవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైంది కాదు. 22nd క్వశ్చన్. భారతదేశంలో కంటి నిపుణుల కొరత. ఆప్షన్ 1 1.3 లక్షలు, ఆప్షన్ 2 2.4 లక్షలు, ఆప్షన్ 3 9 లక్షలు, ఆప్షన్ 4 1.6 లక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 1 1.3 లక్షలు. 23rd క్వశ్చన్. ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ఏ, సరైన నిల్వలు లేని కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో 20 నుండి 40% వృధా అవుతున్నాయి. బి, విదేశీ పెట్టుబడి కంపెనీలు తక్కువ ధరలకు సరుకులు అమ్మేలా రైతులపై ఒత్తిడి చేస్తున్నాయి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైంది. ఆప్షన్ 2 ఏ సరైంది, బి సరికాంది. ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరైనది. ఆప్షన్ 4 ఏ సరికాంది, బి సరికానిది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైంది. 24th క్వశ్చన్. ఈ కింది వాళ్ళలో ఏవి సేవారంగ కార్యకలాపాల కోవకు చెందరు? ఏ, రవాణా గిడ్డంగులు సమాచార రంగము. బి, టోకు వర్తకం చిల్లర వర్తకం. సి, విత్త బీమా సంస్థలు స్థిరాస్తి వ్యాపారం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ మరియు బి సరైనవి. ఆప్షన్ 2 బి మరియు సి సరైనవి. ఆప్షన్ 3 ఏ మరియు సి సరైనవి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి సరైనవి. 25th క్వశ్చన్. ఆరోగ్య రంగంలో భారతదేశం ఎన్ని లక్షల వృత్తి సేవా నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నది? ఆప్షన్ 1 24 లక్షలు, ఆప్షన్ 2 34 లక్షలు, ఆప్షన్ 3 54 లక్షలు, ఆప్షన్ 4 64 లక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 4 64 లక్షలు.